హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ ఎవరో కాదండి, వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ తగ్గాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా కళ్ళు మూసుకోగానే ఆవిడ ఒక స్పార్క్ లాగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆవిడ ఎవరో కాదు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ అయినటువంటి వినీలా కొండపల్లి గారు. మరి వారితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈగర్గా వెయిట్ చేస్తున్నా నేను కూడా. ఇంకెందుకు ఆలస్యం, వినీల గారితో మాట్లాడదాం. నమస్తే వినీల గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. వినీల గారు, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎలాంటి వర్కౌట్స్ అవి చేయడానికి ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ చాలా రకరకాల వర్క్స్లో నిమగ్నం అయిపోయి వర్కౌట్స్ చేయడానికి టైం ఉండట్లేదు, అంటే స్కిప్ చేస్తూ ఉంటారు. మెయిన్గా టైం ఉన్నా కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలని కోరుకుంటుంటారు. సో అసలు మీరు ఏం చెప్తారండి యాజ్ ఏ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్గా? అంటే వెయిట్ లాస్ అవ్వటం ఎలా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ అసలు మనం ఎలా ప్రిపరేషన్ అవ్వాలి? ముందు అసలు లేజీగా ఉండటం మానేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెయిట్ లాస్ అనేది పక్కన పెడితే లేజీనెస్ అనేది తగ్గాలి అంటే ఫస్ట్ మీకు మీరు యాక్టివ్గా ఉండటం నేర్చుకోవాలి. అంటే ఒక స్పెసిఫిక్గా ఇంట్లోనే చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటా ఉంటారు. వాళ్ళు వాటర్ తాగాలి అంటే పక్కనే పెట్టుకోకుండా వంటగదిలో పెట్టుకోవటం, అక్కడికి వెళ్ళి ఆ వాటర్ తెచ్చుకొని తాగటం, అలా అటు ఇటు యాక్టివిటీ డే మొత్తం పడుకోకుండా కూర్చొనే ఉండటం, టీవీ చూసిన రెస్ట్గా పడుకొని టీవీ చూడటం, అలా చేయకుండా బాడీని కొంతవరకు శ్రమ పెట్టాలి. అది కూడా ఒక కైండ్ ఆఫ్ బర్నింగ్ క్యాలరీస్. ముందు మన బాడీని బద్ధకం లేకుండా మనం ఉంచుకోగలిగి ప్రాపర్గా నిద్రపోయిన తర్వాత అప్పుడు డైట్కి రండి. ఫస్ట్ మీ బాడీ లేజీగా ఉండకూడదు, మీ బాడీ లావుగా ఉన్నా లేజీగా ఉండకూడదు. ముందు మీ బాడీని మీరు ప్రిపేర్ చేయండి, లేజీగా ఉండదు. ఓకే, వాకింగ్ చేయలేరా, యోగా చేయలేరా, టైం తీయలేరా, ఇవన్నీ వదిలేసేయండి. ముందు డే మొత్తం మీరు కరెక్ట్గా యాక్టివ్గా ఉంటున్నారా అనేది చూసుకొని, ఆ తర్వాత నిద్ర ప్రాపర్గా పోతున్నావా అనేది చూసుకొని, ఆ తర్వాత డైట్ మీదకి రండి. వినీల గారు, అంటే చాలామంది డౌట్ ఉంటుంది, వర్కౌట్స్ చేయకుండా కేవలం డైట్ ద్వారానే మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉంటాయా? అలా అయితే ఎలాంటి దుష్పరిణామాలు కానీ అసలు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? అంటే వర్కౌట్స్ చేయగలిగిన వాళ్ళు వర్కౌట్స్ చేయటం వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ మనకి ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు గ్రోత్ హార్మోన్ కూడా యాక్టివ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి అంటే మరీ అంత అగ్రెసివ్గా యాక్టివ్ అవ్వదు. సో హ్యాపీ హార్మోన్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ హార్మోన్స్ అనమాట మన దాంట్లో. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ని డౌన్ చేసి హ్యాపీ హార్మోన్స్ని ఆన్ చేసి ఒక రైట్ న్యూట్రిషన్ని తీసుకున్నామో అప్పుడు మనకి రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి అవసరం. ఇదివరకు రోజుల్లో మన పనులన్నీ మనమే చేసుకునే వాళ్ళం. ఇంకా అక్కడ ఎక్సర్సైజ్ చేయాలా వద్దా అనేది కూడా లేదు. దంచుకునే దగ్గర నుంచి, చిమ్ముకునే దగ్గర నుంచి, తుడుచుకునే దగ్గర నుంచి, అన్ని పిండులు రుబ్బే దగ్గర నుంచి అన్నీ మన చేతులతో మనమే చేసుకునే వాళ్ళం. పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు లైఫ్ స్టైల్ 9:30 కల్లా 9 కల్లా పడుకునే వాళ్ళం. అప్పుడు ఇన్ని డిసీజెస్ లేవు, ఇన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ లేవు, ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ లేవు. సో వ్యాయామం అనే దానికి సమయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీడే వ్యాయామమే ఉండేది. సో ఇప్పుడు మనం ఆ వ్యాయామం అనేది అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన బాడీకి. చేయగలిగిన వాళ్ళు దాన్ని ఒక 40 minutes అట్లీస్ట్ వాక్ అయినా చేయాలి, యోగా అన్నా చేయాలి, లేదా సూర్య నమస్కారాలైనా చేయాలి. ఎక్కడికి బయటకు వెళ్ళలేని వాళ్ళు, బయటకు మేము పార్క్కి వెళ్ళలేము, మేము జిమ్కి వెళ్ళలేము, యూ కెన్ డూ సూర్య నమస్కారాస్. ఫస్ట్ డే కొంచెం కష్టంగా ఉంటుంది, పెయిన్స్ వస్తాయి, కానీ రోజు చేస్తే పెయిన్స్ అయితే రావు. సో యాక్టివ్నెస్, బాడీ యాక్టివ్నెస్కి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ తగ్గుతామా అంటే క్యాలరీ డెఫిసిట్ వల్ల వెయిట్ తగ్గుతాం. ఓకే, క్యాలరీ డెఫిసిట్ వల్ల అండ్ ఏ ఫుడ్ తీసుకుంటున్నావు, నీ బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా ఫుడ్ తింటూ క్యాలరీ డెఫిసిట్తో ఒక పద్ధతిగా ఒక 45 minutes ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తూ నిద్ర ప్రాపర్గా పోతే వాళ్ళ బాడీ కంపల్సరిగా హెల్తీగా అయిపోతుంది. అయితే అందరికీ డైట్ చెప్పి ఎన్నో వందల మందిని మంచిగా ఫిట్గా తయారు చేసిన వినీల గారి డైట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది మాకు. ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్, ఎలా ఉంటుంది? నేను 1 meal a day. ఓకే, మై లంచ్ అండ్ డిన్నర్ ఇస్ అట్ 4:35 or 6 లోపల ఎండ్ చేస్తాను. ఓకే, నాకు ఇష్టమైన ఏవి తినాలనుకుంటే అది తింటాను. బట్ నా డైలీ ప్రోటీన్
వెళ్ళిందా అంటే మరీ కంప్లీట్గా ఎవ్రీడే ప్రోటీన్ మీదే కాన్సన్ట్రేట్ చేయను. కొన్నిసార్లు నాకు ఇష్టమైన ఫుడ్ మీద కూడా వీక్లో 3 times కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇఫ్ ఐ వాంట్ టు ఈట్ ఎనీథింగ్ బిర్యానీ ఆర్ నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం, So, cravings. కారాలంటే ఇష్టం. సో ఒక లిమిటెడ్ పద్ధతిలో కరెక్ట్గా తీసుకుంటాను. సో మై మార్నింగ్ స్టార్ట్స్ విత్ జ్యూస్, సీడ్స్ అండ్ నట్స్ అండ్ చక్కగా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పాలకూర కానీ, మంచి సొరకాయ కానీ, గుమ్మడికాయ కానీ, ఏదో ఒక వెజిటబుల్ అలా కొంతవరకు వేసి, అవకాడోస్ ఉంటాయి, సీడ్స్ అండ్ నట్స్ ఉంటాయి. సో వాటితో ఒక మంచి జ్యూస్ తాగుతాను. మార్నింగ్ లేవంగానే అయితే ఒక 3 cups ఆఫ్ బిగ్ కప్స్ ఆఫ్ హాట్ వాటర్ తాగుతాను. చెక్క, లవంగ, మిరియాలు, ఒక గ్లాస్ ఏమో కరివేపాకు పొడి, ఒక గ్లాస్ ఏమో మునగాకు కానీ అండ్ ఇది వీట్ గ్రాస్ పౌడర్ కానీ వీటిని తీసుకుంటూ ఉంటాను. అండ్ త్రిఫలా కూడా మంచిదే. అయితే ఇక్కడ వినీల గారు మనం చూస్తే ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఐటమ్స్ మీకు పడచ్చు, సో మీరు తగ్గుతారు. ఇప్పుడు అవి నాకు పడచ్చు, పడకపోవచ్చు, బట్ నా దగ్గర రిజల్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటారు? మీరు జనరల్గా మీ దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ని ఎలా రివ్యూ చేసి వాళ్ళకి తగినటువంటి ఫుడ్ అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు చెక్క, లవంగా వాటర్ తాగమంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం రాదు. అల్సర్స్ ఉంటే కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకొని చేసుకోమంటాం అంతే. ఇప్పుడు కరివేపాకు వాటర్ వల్ల కూడా ఎవరికి ఏమి హాని ఉండదు. సీడ్స్ అండ్ నట్స్ చాలా మందికి పడతాయి. అసలు సీడ్స్ అండ్ నట్స్ ఆర్ వెరీ గుడ్. అన్ని ఫుడ్లోకి సీడ్స్ అండ్ నట్స్ ఇచ్చే అంత వాల్యుబుల్ మన బాడీకి న్యూట్రిషన్ ఏవి అంత ఇవ్వవు. అంటే ఈవెన్ దో యూ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ యూ హ్యావ్ ప్రోటీన్ ఆల్సో ఇన్ దట్, బట్ సీడ్స్ అండ్ నట్స్ అనేవి నేను ప్రాధాన్యంగా నా డైట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఏది తీసుకున్నా నీ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా ఫుడ్ తీసుకోవటం. పడదు అంటే కొంతమందికి లెమన్ పడదు, కొంతమందికి యాపిల్ సైడర్ వెనిగర్ పడదు, మిగతా అవన్నీ ఎందుకు పడవు? అందరికీ పడతాయి. కొంతమందికి గోధుమలు పడవు, సో వాళ్ళు జవారి అని జొన్నపిండి కానీ తీసుకోవటం, గివప్ చెప్పకుండా ఏదో ఒకటి ఆల్టర్నేట్స్ మనం సెట్ చేసుకోవటం. అంతేకాని పడని వస్తువులు ఏముంటాయి? మనకి ఏమైనా ఎలర్జీస్ ఉంటే, ఫుడ్ ఎలర్జీస్ ఉంటే అవి వదిలేసేసి మిగతావి తీసుకోవచ్చు. అండ్ మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు వచ్చారా అండి? వాళ్ళ రిజల్ట్స్ అవి ఎలా ఉన్నాయి? అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఇచ్చేటువంటి డైట్ ఎలా ఉంటుంది? డైట్ చార్ట్ డయాబెటిక్ వాళ్ళే ఎక్కువ ఉంటారండి. పీసీఓడి, పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్తోనే మన దగ్గరకు వస్తారు. డెఫినెట్గా వాళ్ళు నా డైట్ చేస్తే ఒక వితిన్ 3 to 5 months వాళ్ళ షుగర్స్ని కంట్రోల్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ ద డయాబెటాలజిస్ట్. అండ్ నా డాక్టర్ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మెడికేషన్ వాళ్ళ డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు షుగర్స్లో అయినప్పుడు. సో వాళ్ళు ఎంజీలు తగ్గించుకుంటూ వి వర్క్ టుగెదర్. సో నా డైట్ చేసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 100లో 95% పీపుల్కి రిజల్ట్ ఉంది. సూపర్. అయితే వినీల్ గారు, డైట్ చేయాలి, నేను వెయిట్ తగ్గాలి అని డిటర్మినేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 నెలలు దాన్ని చాలా కఠినంగా ఇచ్చేసి వెయిట్ లాస్ అవ్వడం. అయితే దాని తర్వాత ఉంటుంది అసలు స్టెప్, దాన్ని సస్టైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ సస్టైనిటీలో ఎక్కడ మిస్ కొడతారని మనం అనుకోవచ్చండి? అలానే మిస్ కొడుతున్నారని మంత్లీ ఒక 25,000 అంటే డైలీ మనకు ఎంతో కూడా పడదు. నేను మంత్లీ ప్యాకేజే 25,000 పెట్టాను. దే విల్ జాయిన్. నా క్లయింట్స్ అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 months అయింది నేను పెట్టి. సో వాళ్ళు మెయింటెనెన్స్ ప్యాకేజ్లో జాయిన్ అయిపోతారు. వీక్లో 4 days నేను హెల్దీ ఫుడ్ ఇవ్వటం వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు. ఒకవేళ వాళ్ళు వెయిట్ గెయిన్ ట్రిప్స్కి వెళ్ళి అయినా కూడా మళ్ళీ రిటర్న్ రాగానే వెంటనే తగ్గిస్తా. ఇప్పుడు మీరు సపోజ్ నా దగ్గర ఒక 10 kgs తగ్గారు, మీరు తగ్గాల్సిన అవసరం లేదు సంజయ్ గారు. ఒకవేళ తగ్గారు అనుకోండి, ఓకే నేను మళ్ళీ పెరిగిపోతానేమో, నేను అన్నీ కరెక్ట్గా తినకపోతే. మీ ఇన్సులిన్ స్పైక్సే ఇంపార్టెంట్. ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటవే అక్కడ మెయిన్ ఛాలెంజ్. నువ్వేం తింటున్నావు అనే కన్నా ముందు నీ బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ అనేవి లోగా తినటం అనేది ఇంపార్టెంట్. అది నేను చేస్తాను. సో నేను 4 days ఇస్తాను. మీరు యూఎస్ అట్లా వెళ్ళి 1 month రాము అని అన్నప్పుడు యూ గో అండ్ ఎంజాయ్ ద ట్రిప్ అండ్ కమ్ బ్యాక్. ఒకవేళ 6 kgs పెరిగారనుకోండి, అంటే మేబీ అక్కడ తిని వాటర్ చేంజ్ వల్ల, వెదర్ చేంజ్ వల్ల, మీకు ప్రయాణించడం వల్ల, వాటర్ రిటెన్షన్ వల్ల మినిమం 3 to 4 kgs పెరుగుతాయి. రిటర్న్ రాగానే ఓకే అక్కడ ఫుడ్ అక్కడ అన్నీ ట్రై చేస్తాము, ఎక్స్ప్లోర్ చేస్తాము. సో
రాగానే ఆ 6 kgs వితిన్ 1 month తగ్గిపోతాం. అంతా ఆల్మోస్ట్ వాటర్ రిటెన్షన్ 3 to 4 kgs ఉంటుంది. మిగతా 2 kgs మనం ఫ్యాట్ గెయిన్ అయ్యి ఉంటాము. దాన్ని మళ్ళీ నేను డైట్లో పెట్టేసి డౌన్ చేసి మళ్ళీ మెయింటెనెన్స్లోకి తీసుకెళ్ళిపోతాను. నో నీడ్ ఆఫ్ రీజాయినింగ్ ఇన్ ద ఫ్యాట్ లాస్. సో ఆ ఫెసిలిటీ నా క్లయింట్స్కి ఇచ్చాను కాబట్టి ధైర్యంగా వస్తున్నారు, జాయిన్ అవుతారు. దే విల్ జాయిన్ ఇన్ ద మెయింటెనెన్స్ ప్యాకేజ్ విచ్ ఈస్ హెల్తీ. ఓకే. అయితే ఇనీషియల్ డేస్లో ఎలా ఉంటుందంటే డైట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం తిన్న తర్వాత ఎక్కువ గ్యాప్ ఉన్నది అంటే చాలామందికి హంగర్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే ఇంకాస్త ఏవో కొత్త కొత్తవి తినాలనే ఫీలింగ్, అంటే మానసిక పరిస్థితి చెప్తున్నాను. సో అలాంటప్పుడు ఎలా నిగ్రహించుకోవాలని అంటారు? వాళ్ళకి మీరు ఏమన్నా ఆ టైంలో ఏమన్నా చిన్న చిన్న అపెటైట్లు అలాంటివి ఏమన్నా సజెస్ట్ చేస్తారు? యా, మనం ఇచ్చిన డైట్ కాకుండా ఒక 10 హెల్దీ ఆప్షన్స్, స్నాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఆర్ ఇఫ్ యు ఆర్ want to Crave eat for some something. munching and all, you can have those options. ఇప్పుడు బిగ్ బాస్ అనే హిట్ షో ఉంది, అందులోకి వెళ్ళేటప్పుడే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ అయినా బంధించేస్తారా మీరు? అంటే అక్కడ బంధించడం అంటే ఫుడ్తో బంధిస్తాను, అంటే రిస్ట్రిక్టెడ్ ఫుడ్తో. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొనే రావాలి. ఆ 2 months 3 months మీరు ఫుడ్వి కంట్రోల్ లేకుండా మీరు చేయలేని వాళ్ళు నా డైట్లో మీరు సస్టైన్ అవ్వలేరు. నెక్స్ట్ మీకు ఆ మోటివేషన్ కూడా ఉండదు, ఓకే తగ్గిన దాన్ని మెయింటైన్ చేసుకుందాము అని. సో నా దాంట్లో మెడిసిన్స్ ఉండవు. ఐ డోంట్ గివ్ ఎనీ పౌడర్స్, ఐ డోంట్ గివ్ ఎనీ ఇంజెక్షన్స్. సో ఓన్లీ మీ ఇంట్లో మీ వంట ఇల్లే మీ వైద్యశాల. బెటర్ యువర్ కిచెన్, బెటర్ యువర్ హెల్త్. మీ ఇంట్లో మీరే కొనుక్కుంటారు, మీరే వండుకుంటారు, మీ చేతులతో మీరు వండుకున్నదే మీరు తింటారు. నా దగ్గర నుంచి ఏమీ రావు. ఎస్. అయితే జస్ట్ పర్సనల్గా వెళ్దాము. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మన అమ్మలు ఎలా పెరిగారు, చక్కగా తినేవాళ్ళు, చక్కగా పనులన్నీ చేసుకునేవాళ్ళు. మీరు ఇలాంటి డైట్ ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు అమ్మ మిమ్మల్ని దగ్గరగా ఉండి చూస్తూ ఉండేవాళ్ళు కదా, ఇలా సాయంత్రం 4:30 తర్వాత ఇంకా నేను తినను, ఇంక స్టాప్ చేస్తాను అని మీరు చెప్పినప్పుడు ఏ అమ్మ కూడా ఇష్టపడరు, చక్కగా ఫీడ్ చేయాలి, తన పిల్లలు మంచిగా ఉండాలి అని అనుకుంటారు కదా. అప్పుడు ఎలా ఉండేదండి ఇంట్లో? అసలు మీరు ఫస్ట్ ఇలాంటి ప్యాటర్న్ అలవాటు చేసే క్రమంలో మీరు అసలు ఎలా ఫేస్ చేశారు? మీకు సపోర్ట్ ఎలా వచ్చింది? యా, అమ్మ అంటేనే అసలు మా మదరు లేరు అనేది గుర్తొస్తుంది ఈ ఇయర్ మొత్తం నాకు. అమ్మ అంటేనే అసలు అన్నీ పెడతా ఉంటుంది. మా మమ్మీ అయితే ఇంకా అన్నీ ఇది అది అని మంచిగా ఆయిల్ వేసి కర్రీస్ చేస్తారు, టేస్టీగా చేస్తారు. నేనేం చెప్తానంటే మనం ఓల్డెన్ డేస్లో లేము. మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, కార్ ఉంది, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. వాటర్ బాటిల్ కావాలన్నా మన పిల్లల్ని తెచ్చిమన్నా మనం పరిగెత్తుకుంటా వెళ్ళి తెచ్చిస్తారు. మనకు అంత బద్ధకం కూడా ఉంది. ఐఎమ్ ఆల్సో ఏ హ్యూమన్. నాకు ఒక్కొక్కసారి వెళ్ళాలనిపించదు, తెచ్చుకోవాలనిపించదు. సో మనం అసలు ఏం వర్క్ చేస్తున్నాం క్యాలరీస్ బర్న్ అవటానికి? ఇది వరకు రోజుల్లో అన్నీ ఫీడ్ చేసినా, ఎంత తిన్నా, ఎంత అన్నం తిన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉండేదంటే అంత ఉండేదే అండి. కరెక్ట్ టైంకి పడుకునేవాళ్ళు, పొద్దున్నే లేచేవాళ్ళు, లేచిన వెంటనే పనుల్లోకి దిగేవాళ్ళు. ఎవరు కూర్చొని కాలక్షేపంగా కూర్చునే టైం కూడా ఉండేది కాదు. సో అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు తినచ్చు. అలాంటి లైఫ్ స్టైల్ ఉంటే ఓకే. నేనెంత ఇప్పుడు ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1200 to 1300. నేను అంతకన్నా ఎక్కువ తీసుకోవాలి, ఇంకో 500 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలంటే ఇంకో 500 క్యాలరీస్ బర్న్ చేసే ఎక్సర్సైజ్ చేస్తే నేను తీసుకోవచ్చు. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, లేకపోతే నా వాకింగ్ అసలు 1 hour నడిస్తే ఒక 150 క్యాలరీస్ 120 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఒక్కోసారి మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటే 100 క్యాలరీసే ఖర్చు అవుతాయి. మీరు అప్పుడు ఎన్ని గంటలు నడవాలి? 500 క్యాలరీలు కావాలి అంటే, సో కౌంట్ యువర్ క్యాలరీస్, డూ కౌంట్ ఎవ్రీథింగ్. మీరు తినేది ఎంత? ఓకే, నేను ఈరోజు వండుతాను, నేను ఒక ఆమ్లెట్ వేస్తాను, మీరు ఒక ఆమ్లెట్ వేస్తారు. నేను ఆమ్లెట్ క్యాలరీస్ మనం చెక్ చేసుకుంటాం, బట్ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి మసాలాస్, ఆయిల్స్, బటరా, చీజా, నేనైతే ఇంకా నట్స్, సీడ్స్ కూడా చెప్తా. నేను అన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఆమ్లెట్ క్యాలరీస్ అని ఎతకూడదు. వినీలాస్ ఆమ్లెట్ క్యాలరీస్ అనేది వినీలాకే తెలుసు. సో లెస్ ఆయిల్ అనేది ఎప్పుడు ఆల్రెడీ నా డైట్లో మంత్కి 1 kg కన్నా వాడకూడదు. ఓకే, 1 kg కూడా అవ్వనివ్వను.
సో ఆ ఆమ్లెట్ ఎన్ని క్యాలరీస్ అనేది మీరు పోసే నూనెను బట్టి, మీరు అందులో వేసే వాటిని బట్టి, మీరు వాటిలో చీజ్ వేసుకుంటున్నారా, బటర్ వేసుకుంటున్నారా, దాన్ని బట్టి మీ క్యాలరీస్ డిసైడ్ అయ్యింది. మీరు కొట్టి 1 ఎగ్ క్యాలరీస్ అని కొడితే కుదరదు. అది బాయిల్డ్ ఎగ్ క్యాలరీస్ అయితే ఓకే. సో మీరు వండే ఇప్పుడు పప్పుచారు ఉంది, ఇప్పుడు సాంబార్ ఉంది, నేను వేసే నూనె, నేను వేసే బట్టి అక్కడ క్యాలరీస్ ఉంటాయి చక్కగా. ఇప్పుడు బిర్యానీ తినే దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉన్న బిర్యానీలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, తక్కువ ఆయిల్ ఉన్న బిర్యానీలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అండ్ మీకు థైరాయిడ్ ఉందనుకోండి, మీకు మెటబాలిక్ రేట్ కూడా లో ఉంటుంది. మన ఇద్దరం ఒకటే హైట్, ఇప్పుడు మీరు నేను 5'5" హైట్ ఉన్నాం, 1200 క్యాలరీలు 1300 క్యాలరీలు ఉన్నాయి, నాకు అవే క్యాలరీస్ ఉన్నాయి. నేను 1300 క్యాలరీలు, ఇద్దరం ఒకటే పోర్షన్ తీసుకుంటున్నా. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉందనుకోండి, మీరు మెల్లమెల్లగా లావ్ అవుతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్స్ అండ్ మీ మెటబాలిక్ రేట్, మీ హెల్త్ ఇష్యూస్, మీ ఏజ్, మీ స్ట్రెస్, మీ స్లీప్ సైకిల్, ఇన్ని ఉంటాయి మీ బాడీలో. తినేది ఇప్పుడు నేను ఒక సాలడ్ తింటున్నా అన్నము, గ్లూకోజ్ స్పైక్స్ రాకుండా. మీరు అదే అన్నము సాలడ్స్ తినకుండా తింటున్నారు. ఆ సాలడ్స్ తినకుండా తినటం వల్ల మీ బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ ఉన్నాయి. మీకు పీసీఓడి రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు, త్వరలో డయాబెటీస్ రావచ్చు. బికాజ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఇన్సులిన్. మీ గ్లూకోజ్ స్పైక్స్ మానిటర్ చేసుకోకుండా ఎంత సన్నగా అయినా వేస్ట్. యువర్ హెల్త్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ గుడ్. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ హార్మోన్స్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ యువర్ బాడీ. మీరు ఎంత హెల్తీగా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వెయిట్ తగ్గుతున్నామా, సన్నగా అవుతున్నామా అనేది పక్కన పెట్టేయండి. అసలు మీరు ఏ ప్రాపర్ వేలో తింటున్నారు, ఎలా కుక్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అయితే చాలామంది అంటే డైట్ చేయడం స్టార్ట్ చేస్తే రకరకాల డైట్స్ మనకి నెట్లో కొట్టినా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసి మరి వాడేస్తూ ఉంటారు. కానీ చాలామంది చేసేటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, డైట్ చేసిన తర్వాత మాకు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, సంథింగ్ ఇలా ఏవేవో చెప్తూ ఉన్నారు. అంటే మీరేం చెప్తారు? అంటే ఒక సిస్టమాటిక్ డైట్ ప్లాన్ మనం అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మస్ట్గా ఉంటాయి ఒకవేళ నిజంగా డైట్ మనం ఇలా చేస్తే? అంటే ఓన్లీ ఫ్రూట్ డైట్, ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ డైట్, ఓన్లీ కీటో డైట్, ఓన్లీ ప్రోటీన్ ఫ్యాట్ డైట్, ఇవన్నీ కొన్ని రోజులు చేసి మళ్ళీ అంటే మనం చిన్నప్పటి నుంచి ఏం తింటూ వచ్చామో దాన్ని మాడిఫై చేసుకొని తిందాం. కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు, కంప్లీట్గా స్టాప్ చేయకుండా మనం మాడిఫై చేసుకొని హెల్దీ థింగ్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని మీ క్యాలరీస్లో కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ హైడ్రేట్స్ని యాడ్ చేసి అండ్ ప్రోటీను, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వీటిలన్నిటితో పాటు ఫైబరు, మీ బాడీలో మీ మెటబాలిక్ రేట్ ఏంటి, మీ హార్మోన్స్కి తగ్గట్టు మీరు ఏం ఫుడ్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తిన్నప్పుడు మాత్రమే మీ బాడీ హెల్దీగా అవుతుంది. అసలు వెయిట్ తగ్గటం తీసి పక్కన పెట్టండి. మీరు ఇవన్నీ కరెక్ట్గా చేస్తే మీ క్యాలరీ డెఫిసిట్లో మీరు అన్నీ కరెక్ట్గా సమతుల్యంగా చేస్తే మీరు 100% తగ్గుతారు. అయితే మనం తీసుకునేటువంటి ఫుడ్కి మన మానసిక స్థితికి రిలేషన్ ఉంటుందా అండి? ఎందుకు ఉండదండి. అంతేనా? ఖచ్చితంగా. సాత్విక ఆహారం, అదే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటాం బాడీలో. ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తిన్నా, ఒక లిమిటెడ్ క్వాంటిటీ కన్నా ఎక్కువ తిన్నా, ఎక్కువ ఈ హైలీ ప్రాసెస్డ్ సాసెస్ తిన్నా బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగిపోద్ది. అసలు హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. థైరాయిడ్ ఉందంటే అసలు చిరాకు, కోపము, డల్నెస్, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీసీఓడి ఉన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మరి మానసిక స్థితి మీద ఎందుకు పడదు? పడుతుంది. మీ ఆలోచన విధానం, మీకు కోపం రావడం, మీ థింకింగ్, మీ కామ్నెస్, ఒకవేళ కోపం వచ్చినా ఎంత కరెక్ట్గా పాయింట్ మీరు వేరే వాళ్ళకి కన్వే చేయగలరు అనేది మొత్తం మీ ఇంటేక్ మీదే ఉంటుంది. సరే, ఒక జ్వరం టాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గిద్ది జ్వరం? మరి ఫుడ్ తింటే మన మానసిక స్థితి మీద ఎఫెక్ట్ ఉంటుందా అని మనం క్వశ్చన్ అడుగుతున్నాము. సో మనం ఒక టాబ్లెట్ మనకు ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, సో ఒక పెయిన్ కిల్లర్ వేయంగానే పెయిన్స్ అన్నీ ఎలా తగ్గుతాయి? ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఆ యానిమల్ని కట్ చేసేటప్పుడు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యే చనిపోతుంది. అది మనం తిన్నప్పుడు కొంత కార్టిజాల్ అనేది మన బాడీలో కూడా వెళ్తుంది, ఆ స్ట్రెస్ అనేది. సో ఇట్స్ ఓకే,
యూ కెన్ టేక్, బట్ మీట్ ఎక్కువ తినటం వల్ల కూడా మన మానసిక స్థితి మీద పడుతుంది. ఓకే. అయితే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అంటే భోజనం చేస్తారు, తిన్న తర్వాత కూడా చిరుతిళ్ళు అనేవి ఎక్కువ తింటూ ఉంటారు, కనిపించినవన్నీ నోట్లో వేసేస్తూ ఉంటారు, అంటే ఎక్సెసివ్గా తింటూ ఉంటారు చాలామంది. అలా ఎక్సెసివ్గా తినటం కానీ, లేదా ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్, లేదా బయట దొరికేటువంటి జంక్స్, ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్లనే మేజర్గా వెయిట్ లాస్ అనేదానికి, లేదా మన బాడీలో ఫ్యాట్ అనేది ఉండటానికి మెయిన్ రీజన్ అంటారా? యా, అందరూ తినండి బాగా, నో ప్రాబ్లం. కానీ తిన్న తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈరోజు నేను వర్క్ చేస్తున్నాను, ఈరోజే ఖర్చు పెట్టేసుకుంటాను అంటే నెక్స్ట్ మనం వర్క్ చేయలేని టైంలో మనకి సేవింగ్స్ అనేవి ఉండవు. ఐమ్ రైట్? అందరూ ఎందుకు సేవింగ్స్ అంటే 10లో ఒక ఎంత పర్సంటేజ్ సేవ్ చేసుకోవాలని అనుకుంటారు చెప్పండి? ఒక అవుట్ ఆఫ్ 10 9 పీపుల్ సేవ్ చేసుకోవాలనుకుంటారు. కానీ తిండి విషయంలో అలా ఉండదు. ఇది నా ఒక జీవితమే అని. బట్ అది కూడా ఒక జీవితమేగా, మీరు సేవ్ చేసుకుంటున్నారు కదా. సో సేవ్ యువర్ హెల్త్ ఆల్సో. గివ్ 4 days ఫర్ యువర్ బాడీ అండ్ 3 days ఫర్ యువర్ టంగ్. అంతే. అలా ఉన్నప్పుడే మీరు బాగుంటారు. ఎందుకంటే ఇక్కడ లావు సన్నము అనేది కాదు, నేను మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నా. హౌ యువర్ ఇన్సులిన్ స్పైక్స్ ఆర్ వర్కింగ్ అండ్ మీరు తినే పద్ధతి ఏంటి, మీరు ఎప్పుడు తింటున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అయితే జనరల్గా చెప్తూ ఉంటారు, వైట్గా ఉన్నటువంటి అన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసేయాలి అనేటువంటి ఫస్ట్ ప్రాథమిక సూత్రం ఒకటి ఉంటుంది, దాంతో మీరు ఏకీభవిస్తారా? యా, వైట్వి తినకుండా అంటే జంక్ అన్ని మానేసిన వాళ్ళు అప్పుడు ఆ స్ట్రాటజీని ఫాలో అవుతారు. ముందు జంక్ మానేయకుండా ఏకంగా వైట్స్ అన్నీ మానేస్తాను, నేను షుగరే ఆపేసాను, నేను బెల్లం వాడుతున్నాను, షుగరు, బెల్లము, స్టీవియా, హనీ అన్నిట్లోనూ క్యాలరీస్ ఉంటాయి. బట్ యూ నీడ్ టు కౌంట్ యువర్ క్యాలరీస్ అండ్ యువర్ గ్లూకోజ్ స్పైక్స్. ఓకే, మీరు అన్నం తింటున్నారా, వైట్ రైస్ తింటున్నారా, వైట్ రైస్ తినే ముందు ఇంత బౌల్ ఆఫ్ స్టీమ్డ్ వెజిటబుల్స్ చక్కగా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసుకొని తిని ఆ తర్వాత వైట్ రైస్ తినండి. వైట్ రైస్ విత్ ప్రోటీన్, చక్కగా ఎగ్స్ మంచివి, ఫిష్ మంచిది. ఓకే, నాన్ వెజ్ తిన్న వాళ్ళు పన్నీర్, టోఫు ఉంది, చెన్నా ఉంది, ఇప్పుడు చిక్కుడుకాయ కూర ఉంది, చిక్కుడుకాయ చికెన్ వండుకోవచ్చు, చికెన్ తినేవాళ్ళు చిక్కుడుకాయ ఎగ్ వండుకోవచ్చు, ఫైబర్ ఉంటుంది. అసలు వండే విధానమే అసలు అదొక అంతే. ఇప్పుడు ఆల్రెడీ మన ఫుడ్స్ అన్నీ పొల్యూట్ అయ్యే వస్తున్నాయి. సో దాంట్లో మనం ఎలా బెటర్గా వండుకోవాలి, బెటర్గా తినాలి. మీరు వైట్ రైస్ తిన్నా, మైదా తిన్నా, మీరు గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తినటమే ఇంపార్టెంట్ అనేది నా ఫార్ములా. ఇప్పుడు నేను డైట్లో ఉన్నప్పుడు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు వైట్ రైస్ చెప్పను, 2 నెలలు 3 నెలలు. రోజు ఇప్పుడు నేను బిర్యానీ బ్రౌన్ రైస్తో తినమంటే నేను తిన్నండి. ఈవెన్ దో ఏ డయాబెటిక్ పేషెంట్ విల్ నెవర్ గివ్ ఇంట్రెస్ట్ టు హ్యావ్ బిర్యానీ విత్ బ్రౌన్ రైస్. సో యూ నీడ్ టు ఈట్. అంటే మీరు తినేటప్పుడు మనస్ఫూర్తిగా పొంగలన్నం తిన్నా ఒక క్యాలరీలు పక్కన పెట్టి తినాలి ఆ డే. దట్ ఈస్ యువర్ డే, యువర్ టంగ్ డే. బట్ ఇది వరకు రోజుల్లో పండగ రోజులోనే ఇన్ని పిండి వంటలు చేసుకునేవాళ్ళం, మిగతా రోజులంతా పప్పుచారు, పల్చగా పప్పుచారు అట్లానే చేసుకునేవాళ్ళు. ఎగ్ కూడా ఎక్కువ ఉండేది కాదు. ప్రోటీన్ అని ఇప్పుడు మనం ఎసెన్షియల్ అని మనం అనుకుంటున్నాం. అప్పుడు అసలు వాళ్ళ కష్టమే వాళ్ళ మజిల్ టోన్కి, మజిల్ గ్రోత్కి. చక్కగా ఆ పల్చటి పప్పు, ఆ కష్టం పడే తత్వమే వాళ్ళకి హెల్దీనెస్ని ఇచ్చింది. సో మిగతా అప్పుడంతా పండగలప్పుడే పులిహోర, పొంగలి, గారెలు, పూర్ణాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు రోజు పండగే. ఇలా రోజు పండగని మనం రిస్ట్రిక్ట్ చేసుకోకపోతే ఇంకొకళ్ళు వచ్చి రిస్ట్రిక్ట్ చేయలేరు. అయితే వినీల గారు, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి. మనం కొన్ని రోజులు పక్కన కంట్రీకి వెళ్ళి ఫుడ్ తినేయడమే చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు కదా. అంటే ఒకవేళ మనం చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని అన్నీ పక్కన పెట్టి ఇలా డైట్స్ అనో ఇలాంటి వాటికి వెళ్ళటం అసలు ఎంతవరకు కరెక్ట్ అని అంటారు మీరు? డైట్ అనేది ద రైట్ వే టు ఈట్. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ డైట్, అది నేను ఏకీభవించను. రైట్ వేలో మీరు తినాలి. మీ బాడీలో మీరు చిన్నప్పటి నుంచి ఏది తిని మీ బాడీకి ఏది పడుతుందో వాటితోనే తగ్గాలి. అందులోనే మీరు హెల్దీ ఆప్షన్స్ ఎంచుకోవాలి, దాంట్లోనే మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్ వేరైనా, రోటీ, పుల్కా, జొన్న పిండి, సో ఇవన్నీ మనకి ఓకే.
బట్ అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కాంటినెంటల్ అని చైనీస్ అని ఇవన్నీ బాడీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు, ఇప్పుడంటే అలవాటు ఉంది. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి బాడీలో. మీరు అదే అన్నారు కదా, ఇన్ఫ్లమేషన్ ఎక్కువైతే ఇందాక మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాను. సో డెఫినెట్గా చిన్నపిల్లలకి మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడటం అయితే 100% నిజం అండి. సో అదర్ కంట్రీస్ ఫుడ్ నేను రాంగ్ అని అనట్లేదు. అదర్ కంట్రీస్లో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కనుక తీసుకోవటం, అది మనకు అలవాటు లేకపోవటం, హిడన్గా మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం, చిన్నపిల్లలకి అసలు ఆ గ్యాస్ వచ్చిందని వాళ్ళు చెప్పలేకపోవటం, అవి డైజెషన్ ఇష్యూస్ వచ్చి ఇంప్రాపర్గా డైజెస్ట్ అయ్యి అబ్జార్ప్షన్ జీరో అయ్యి అది ఆ గ్యాస్ వల్ల అబ్జార్ప్షన్ తగ్గిపోయి మీకు ఆ గ్యాస్ పట్టడం వల్ల మీకు అంతా క్యాలరీస్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇఫ్ యువర్ గట్ ఈజ్ గుడ్ అండ్ మీ అబ్జార్ప్షన్ రేట్ బాగుంటుంది, మీకు ఇన్ఫ్లమేషన్ రాదు, మీరు తీసుకునే ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అయితే ఫ్యాట్ కింద కూడా కన్వర్ట్ అవ్వవు. అంటే మీ డైజెషన్ కనుక ప్రాపర్గా లేకపోతే ఆ ఫుడ్ అబ్జార్బ్ అవ్వదు. అయితే వినీల గారు, మనం కొన్ని కేస్ స్టడీస్ కూడా చూస్తే మనం రీసెంట్గా కూడా చాలా న్యూస్లో వింటూ ఉన్నాం. అంటే ఒక టీన్స్ అమ్మాయి ఓన్లీ లిక్విడ్ డైట్ పైనే ఉండి తను అంటే ప్రాణం కోల్పోయినటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా టీన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఈ డైట్స్ అనేవి అవసరం అంటారా? ఎందుకంటే ఇప్పుడు అంతా చాలా కాన్షియస్ అయిపోతున్నారు. అది ఏంటంటే టీన్స్ వరకు వెళ్ళిపోయినాయి, మీరు ఏం సజెస్ట్ చేస్తారండి? అదే అండి, మా టీన్స్కి ఇప్పుడు సన్నగా ఉండాలి, ఏం తినకూడదు అంటే తింటే ఎక్స్ట్రీమ్ తింటున్నారు, లేకపోతే అసలు కంప్లీట్గా ఏమీ తినకుండా ఉంటున్నారు. జీరో సైజ్ బాడీస్ అని వాటికి ఉండి ఇప్పుడు బ్యూటీ మీద ఎక్కువ ఇంజెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఐవి ఇంజెక్షన్స్, ప్రాపర్గా ఫుడ్ తీసుకోకుండా ట్యాబ్లెట్స్ కన్జ్యూమ్ చేయటం వల్ల లో బీపీ లో షుగర్స్ ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో మీరు ఎంత తినాలో అంత తినండి. ఉపవాసం చేయాలంటే ఎప్పుడో ఒకసారి చేయండి. అవును, రీసెంట్గా మనం షఫాలి ఇన్సిడెంట్ కూడా చూసాం. అంటే చాలా బాధ కలిగించేటువంటి విషయం అది. అంటే ఆవిడ ఒక ఇంజెక్షన్స్ వాడుతూ ఫాస్టింగ్లో ఉండి సడన్ డెత్. అదంతా తన ఒక్కదాన్ని తప్పు కాదురా, అందరి తప్పు కూడా. ఇప్పుడు నేనే ఉన్నాను, నీకు రోజు కాంప్లిమెంట్ ఇస్తున్నా, చాలా బాగున్నావు, యూ లుక్ ఫ్యాబులస్, యూ లుక్ గుడ్, యూ లుక్ లైక్ దిస్, యూ లుక్ స్లిమ్, యూ లుక్ ఎలిగెంట్, యూ ఆర్ గార్జియస్. అలా మనకి రోజు ఒక 10 మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఆ ఫోబియాలోకి వెళ్ళిపోతుంది. ఓకే, నేను సన్నగా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి, నేను అందంగా ఉండాలి. ఇన్ని థింగ్స్ ఆ అమ్మాయి నిద్రలేచిన దగ్గర నుంచి ఆ అమ్మాయి మైండ్లో ఉంటానే ఉంటాయి. షీ ఈజ్ ఇన్ ద సోషల్ మీడియా, తన మీడియాలో ఉంది. సో తను గుడ్ లుక్స్లోనే ఉండాలి. అందరూ పొగట్టం ఆపేశారనుకోండి, అదొక స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఓకే వీళ్ళు అంటే అది ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్న ఒక మనిషి సడన్గా ఫస్ట్ ర్యాంక్స్ ఆపేసి 10th ర్యాంకో 20 ర్యాంకో వచ్చినప్పుడు వాడిని ఎలా పట్టించుకోరో, ఆ అమ్మాయి బాగోకపోతే ఆ అమ్మాయిని కూడా పట్టించుకోరు, పొగిడేవాళ్ళు. అందుకని కాంప్లిమెంట్ ఇవ్వటం కూడా డేంజరస్సే రెగ్యులర్గా. సో వీ నీడ్ టు బి సెటిల్. అంటే వీళ్ళ ఏజ్ మెయింటైన్ ఎంతవరకు చేయగలమో అంతవరకే మెయింటైన్ చేయగలగాలి. విత్ బాడీ సైన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు ఏమైనా మెడికేషన్లో ఉన్నారా, స్టిరాయిడ్ మెడికేషన్స్లో ఉన్నారా, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటున్నారా, మీ బీపీ చెక్ చేసుకోవాలి, మీరంతా మీ హార్ట్ రేట్ చెక్ చేసుకోవాలి, పల్స్ చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి ఐవి ఇంజెక్షన్స్ ఉండాలి. ఏమీ తినకుండా అవన్నీ డాక్టర్స్ కూడా చాలామంది చెప్పారు, డెర్మటాలజిస్టులు. అంటే దట్ ఈస్ ద సో అండ్ సో రీజన్, తను ఏం తినకుండా తీసుకోవటం వల్ల. తింటూనే మీరేమైనా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కంపల్సరిగా మీ బీపీ లో అవ్వకుండా చూసుకోవాలి. అయితే వినీల గారు, ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటండి? ఓకే, ఇంజెక్షన్స్ అంటే ఓజంపిక్. ఓజంపిక్ మీకు ఇంట్లోనే ఉంది. బాడీ ఇప్పుడు ఓజంపిక్ ఏం చేస్తుంది, బాడీ గ్లూకోజ్ లెవెల్స్ని మానిటర్ చేస్తుంది, బాడీలో ఇన్సులిన్ని తగ్గిస్తుంది. సో అదే నేను చెప్పే డైట్. సో వినీలా న్యాచురల్ ఓజంపిక్ ఇస్తుంది అంతే. అది తింటూ ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా హంగర్ అనేది సప్రెస్ చేస్తుంది. అది ఇక మనం ఏమీ తినకుండా ఉండే కన్నా ఎంతో కొంత తిని తగ్గటమే నా డైట్ ప్రాధాన్యత. సో ఓజంపిక్, మోన్జోరో
ఈజ్ ఈక్వల్ టు నా డైట్ కూడా, బికాజ్ ఐ వర్క్ ఆన్ గ్లూకోజ్ స్పైక్స్ విత్ హెల్దీ ఫుడ్. నా రిస్ట్రిక్షన్స్తో వచ్చి నిద్రపోయే వాళ్ళకి దే కెన్ ఆల్వేస్ వెల్కమ్. అవి తీసుకోవచ్చా, బేరియాట్రిక్ చేయించుకోవచ్చా, లైపోస్ చేయించుకోవచ్చా అంటే డైట్ చేయలేని వాళ్ళు, నేను నోరు కట్టేసుకొని ఉండలేను అనేవాళ్ళు లావుగా ఉండే కన్నా ఇఫ్ దే కెన్ సస్టైన్ ఆఫ్టర్ యువర్ వెయిట్ లాస్ దెన్ ఓకే. అలా మీ దగ్గరికి వస్తారా అండి క్లయింట్స్, నాకు ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్ పెట్టద్దు ప్లీజ్, నా వెయిట్ మాత్రం కంట్రోల్ చేయండి అనేటువంటి వాళ్ళు? అసలు అది నా దగ్గర అసలు సాధ్యం కాదు సంజయ్ గారు. ఓకే, డెఫినెట్గా హెల్దీ డైట్ అనేది వెళ్ళాల్సింది. లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాను నేను. ఆ లైఫ్ స్టైల్ని బాగు చేసుకోకుండా వేస్ట్ అంట. అయితే దీంతో పాటుగా అంటే మనం డైట్ చేస్తూ ఉంటాము, కొన్ని రోజుల పాటు స్ట్రిక్ట్గా చేస్తాము, తర్వాత సడన్గా ఆపేయడం వల్ల అసలు ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనుకోవచ్చు? డైట్ చేసిన తర్వాత ఆపేయాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ డైట్లో హెల్దీ డైట్ కూడా నా దగ్గర ఉంటుంది. ఒకవేళ సడన్గా ఆపేసి మళ్ళీ హెవీగా తినటం వల్ల మళ్ళీ రీబౌన్స్ అవుతాము, రీబ్యాక్ అయిపోతాము. సో అలా అవ్వకుండా ఒక సస్టైనబుల్గా ఒక 4 days, అసలు ఇక్కడ తింటే లావ్ అవుతామా అనేది కాదు, ప్రాపర్ ఫుడ్ తినకపోతే లావ్ అవుతాము. ఓకే, అదే నేను చెప్పేది. అదేలేండి, తినే వేలో తినాలి, జంక్ తిన్నా కూడా తినే వేలో తినాలి అనేదే నా పాలసీ. ఒకవేళ నువ్వు జంక్ తింటే వీక్లో ఒక 2 days పెట్టుకో, 4 days హెల్దీ ఫుడ్ తిను, అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు అంటున్నా. వెయిట్ తగ్గాక కూడా ఒకరోజు చీట్ డే 3 days చీట్ డేస్ పెట్టుకోవచ్చు, 4 days ఒక్క డే ఎక్స్ట్రా మన బాడీకి ఇవ్వండి. సో అప్పుడు ఎట్లయినా మెయింటైన్ అవుతుందండి. హెల్దీ ఫుడ్స్ పడుతున్నప్పుడు మీ ఇన్సులిన్ స్పైక్స్ జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మీకు బాడీ హెల్దీగా ఉంటుందండి, రాసి పెట్టుకోండి. అయితే ఈ చీట్ డేస్లో ఈ క్యాలరీస్ని ఎలా కౌంట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? ఎలా కౌంట్ చేసుకోవాలి అసలు క్యాలరీస్ ఇన్ అవుట్ అనేది ఒక 100-200 ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ప్రాబ్లం ఏం లేదు. మీ బాడీకి కరెక్ట్గా ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ వెళ్తున్నాయా, రైట్ ప్రోటీన్ వెళ్తుందా, ఫ్యాట్స్ కరెక్ట్గా వెళ్తుందా అని యావరేజ్గా చూసుకుంటూ మీరు అన్ని విటమిన్స్ మీద మినరల్స్ మీద ఫోకస్ చేసుకుంటూ తింటే అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు. అటు వర్కౌట్స్ చేసుకుంటూ ఇటు మీ డైట్ అవి కూడా ఫాలో అవ్వచ్చా? ఓకే, సో దానివల్ల ఏమీ ప్రాబ్లం ఏమి? వర్కౌట్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ 45 minutes దే కెన్ డూ ఇట్ ఎవ్రీ డే. ఓకే, సో మీరు అంటే కొంచెం ఎర్లీగా తినేయాలి అనేటువంటి, అంటే మీకు ఒక చార్ట్ ఉంది కాబట్టి సో వాళ్ళు ఇప్పుడు మెటబాలిక్ రేట్ పెరగాలి, ఇమ్యూన్ సిస్టమ్ బాగోవాలి, వీటిలన్నిటికీ ఫాస్టింగే ఇంపార్టెంట్. బట్ రోజు మొత్తం ఫాస్టింగ్ చేయగలమా అంటే వాళ్ళ బీపీ లెవెల్స్, వాళ్ళ షుగర్ లెవెల్స్, వాళ్ళ మెంటల్ స్ట్రెస్, వాళ్ళకు ఉండే టెన్షన్స్ని బట్టి అందరూ ఉపవాసాలు చేయలేరు. అట్లీస్ట్ 7 కట్ చేసి 6-7 మిగతా టైం అంతా ఫాస్ట్ చేయటం వల్ల మన మెటబాలిక్ రేట్ బూస్ట్ అవుతుంది. సో ఐఎమ్ డూయింగ్ దిస్, నేను హార్మోన్స్ మీద వర్క్ చేస్తాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్. మీరు కంపల్సరిగా 6-7 కల్లా ఎండ్ చేయాల్సిందే. ఆ డైట్లో ఉన్నప్పుడు కంపల్సరిగా దట్ ఈస్ అ రూల్. డైట్ అయిపోయాక 4 days హెల్త్ 6-7 ఆపేస్తాను, మిగతా 3 days వాళ్ళ ఇష్టం. ఓకే, ఇఫ్ దే వాంట్ టు ఈట్ నైట్ బిర్యానీ దే కెన్ హ్యావ్. ఆ చీట్ మీల్ కింద రెసిపీస్ చెప్తారా అండి మీరు, ఇలా చేసుకోవాలి, నేను ఈ రోజు ఇది చేసుకోవాలి, కంప్లీట్ గా కుకింగ్ మెథడ్స్ కూడా చెప్పేస్తాను. ఓకే, అయితే అంత 100 మంది ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది, సో ఎలా మేనేజ్ చేస్తారు మీరు? మీకు ఒక టీం ఉండి పలానా క్లయింట్ కి మనం ఇది పంపించాలి, ఇవన్నీ కోడింగ్స్ ఉంటాయండి. ఐ రైట్ ద కోడింగ్స్, డిపెండ్స్ ఆన్ దేర్ హెల్త్ ఇష్యూస్. ఆ కోడింగ్ డైట్స్ నా టీమ్ హెల్ప్ తో నేను పంపిస్తాను. అండ్ మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ లో అంటే చాలా సంతృప్తి కలిగించినటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే వీళ్ళని నేను వెయిట్ లాస్ చేశాను, సెల్ఫ్ హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది కదా, అలాంటివి ఉన్నాయా? పెరుగు పచ్చడి అంటే ఒక 45 kgs నేను తగ్గించానండి. శృతి గారిని తగ్గించాను. ప్రవీణ గారని యూనో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్, తను మంద డైట్లో తగ్గి షీఈ్ హెల్దీ అండ్ షీఈ్ మెయింటైనింగ్. సో వీళ్ళందరూ నాకు తృప్తి ఉంటుంది. అలాగే నా క్లయింట్ల పేర్లు చెప్పినా మీకు తెలియదు కాబట్టి నా క్లయింట్స్ ఇవాళ కూడా నాకు 2 పంపించారు విత్ దేర్ పిక్చర్స్. టుడే ఒకళ్ళు వచ్చి నా క్లినిక్లో నా యూట్యూబ్కి టెస్టిమోనియల్ ఇచ్చారు. పీసీఓడి తగ్గిపోయింది, పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి విత్ ఇన్ 3 months.
they have given the testimonial. So those everybody every day I feel happy. Every day I feel blessed. నా వర్క్కి ఇంత బాగుంది అనే హ్యాపీనెస్తోనే ఐఎమ్ స్టేయింగ్. సో ఇంకా అంటే దీనికి సంబంధించి ఇంకా మీరు ఏమైనా రీసెర్చ్లు అవి చేస్తారా ఇంకొంచెం ఫర్దర్గా వెళ్ళటానికి? ఇంకా కొత్తగా ఏమన్నా వస్తే మేము ఆర్టికల్స్ చదువుతూ ఉంటాము, వాటిని వింటూ ఉంటాము, ఏమన్నా సైంటిఫిక్గా ఏమన్నా వచ్చినా వాటిని చదువుతూ ఉంటాం. వినీల గారు, అంటే మనకి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనే వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉన్నాం, దాన్ని తగ్గించుకోవడానికి ఇంత శ్రమ పడుతున్నాం కదా. అసలు మన బాడీకి ఈ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ ఉన్నప్పుడు అంటే ఈ డైట్ అనేటువంటి ప్రక్రియ మస్ట్ అంటారా? ప్రతి ఒక్క బాడీకి అవసరమా అసలు డైట్ అనేది? 70% డైట్ మీదే ఉంటుంది. అంటే మీరు మానసిక ఒత్తిళ్ళైనా, మీ కోపమైనా, మీ బాడీలో షుగర్ రావడానికైనా, పీసీఓడి రావడానికైనా, థైరాయిడ్ రావడానికైనా, హార్ట్ డిసీజులు రావడానికైనా, క్యాన్సర్ రావడానికైనా అన్నిటికీ డైటే మూలం. ఇంకా డైట్ ఇంపార్టెంటా అంటే సో దట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, అంటే మన బాడీ ఎప్పుడు సిమ్టమ్స్ ఇస్తుంది మనకి ఖచ్చితంగా డైట్ కావాలి అనేటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఇస్తుంది? అంటే ఇప్పుడు లావ్ అవుతున్నాము, లావ్ అవుతూ కూడా కొంతమందికి అన్ని విటమిన్స్, మినరల్స్, HbA1c అన్ని ఇన్సులిన్ స్పైక్స్, సిరమ్ ఇన్సులిన్ అన్నీ బాగుంటాయి, లిపిడ్ ప్రొఫైల్, అది వాళ్ళకి టచ్ వుడ్. కానీ అంత లావుగా ఉండటం వల్ల మీకు మోకాళ్ళ నొప్పులు రావచ్చు, ఉండే కొద్ది షుగరు బీపీలు అటాక్ అవ్వచ్చు. సో మరీ లావుగా వద్దు, మరీ సన్నగా వద్దు, ఒక మోడరేట్ వెయిట్తో మీరు హెల్తీగా ఉన్నా చాలు. హెల్తీగా తింటున్న వారానికి 4 రోజులు చాలు. ఓకే, అయితే మార్కెట్లో మనం చూస్తే రకరకాల ప్రొడక్ట్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అంటే ఇవి కొలేజన్ తాగితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. సో డూ యూ రికమెండ్ అండి? అవి కూడా మనం ఫుడ్ నుంచే తయారు చేస్తాం. ఓకే, మీరు ఏదైనా సరే ఫుడ్తోనే. ఎందుకంటే ఇప్పుడు అవి తీసుకోవటం వల్ల మన బాడీ న్యాచురల్గా అబ్జార్బ్ అయ్యేది, ఫుడ్ న్యాచురల్ ఫుడ్తో అబ్జార్బ్ చేసుకునేది అది మర్చిపోతుంది. సో నీ బాడీ మెటబాలిక్ రేట్ బాగుండాలి అన్నా, అబ్జార్ప్షన్ రేట్ బాగుండాలి అన్నా మీరు మీ ఫుడ్తో తినటం వల్లే అది ఎక్కువగా బాడీకి పడుతుంది. అయితే మీరు ఈ ప్రొఫెషన్కి రావడానికి మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే మీలోనే ఫస్ట్ ఈ చేంజ్ వచ్చిందని అర్థమవుతుంది, ఎందుకంటే మీరు ఫస్ట్ దీన్ని ఫీల్ అయిన తర్వాతనే బయట అందరికీ దీన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారని నాకు అనిపించింది. సో ఆ ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడైంది మీ లైఫ్లో? నేను ఇదివరకు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేశానండి. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు ఫైల్స్ టైప్ చేసేటప్పుడల్లా ప్రతి డిసీజ్కి మూల కారణం ఫుడ్ అనే దాని దగ్గర నేను ఆగిపోయా. సో దట్ మోటివేటెడ్ మీ టు కమ్ ఇన్ టు దిస్ న్యూట్రిషన్ ఇండస్ట్రీ. ఓకే, సో అప్పుడు మీరు దీనిపైన ఇంట్రెస్ట్ ఐ డిడ్ మై MSc అప్పుడు మళ్ళీ. సో ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ న్యూట్రిషన్. ఓకే, సో ఎలా ఉంటుందండి? అంటే మీ దగ్గర ఫస్ట్ వచ్చినటువంటి క్లయింట్స్ ఇప్పటికీ స్టిల్ మీతోనే కంటిన్యూ అవుతూ ఉన్నారా? అదే ఇప్పుడు నాతోనే ఉండిపోవాలని కూడా ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజ్ పెట్టేశాను, ఉండిపోతారు. అండ్ కొంతమంది అంటే వేరేలాగా అనుకోకండి, కొంతమంది కాస్ట్ కూడా ఎక్కువ అనుకునేటువంటి భావనలో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ ఇస్తూ ఉంటారా? పోనీ నా సోషల్ మీడియా మొత్తం ఓన్లీ టిప్సే ఉంటాయి. నా దగ్గరికి రాని వాళ్ళు, నా టిప్స్ విని తగ్గిన వాళ్ళు కూడా నాకు టెస్టిమోనియల్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వినీల గారు, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంకా ఏమేమి యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు మీ డే టు డే లైఫ్లో? అంటే మీకు ఇంకా వేరే వేరే వాటిపైన ఇంట్రెస్ట్ ఏమన్నా ఉన్నదా? మొత్తం కంప్లీట్గా మీరు స్పార్కిల్ పైనే ఉంటారు? కంప్లీట్గా స్పార్కిల్ పైనే ఉంటాను. వర్క్ ఐ లవ్ డూయింగ్ మై వర్క్. నా క్లయింట్స్తో మాట్లాడడం నాకు నచ్చుతుంది, క్లయింట్తో ఇంటరాక్షన్, నా టీమ్తో ఇంటరాక్షన్. అదర్ దాన్ దట్ మై కిడ్స్ ఆర్ మై రిలాక్సేషన్. నేను కిడ్స్తో బాగానే ఉంటాను. ఐ గో టు హోమ్ బై 5:30. అండ్ ఓకే, అటు ఫ్యామిలీ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. దట్స్ రియలీ గుడ్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రెండు బ్యాలెన్స్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్. మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్లో అంతకుముందు వేరే రకాల డైట్స్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారా అండి? అక్కడ అంటే వేరే వేరే డైట్స్ జనరల్గా చేసి అక్కడ వర్కౌట్ అవ్వక మీ దగ్గరకు వచ్చి మీ డైట్ ఫాలో అయిన వాళ్ళు ఉన్నారా? అక్కడికి వెళ్ళి వర్కౌట్ అవ్వక వచ్చిన వాళ్ళు ఉన్నారు, వర్కౌట్ అయ్యి మళ్ళీ నా డైట్ కూడా ట్రై చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఓకే, సో అంటే అలా డైట్లు మార్చడం వల్ల మన బాడీ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా?
ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా దగ్గర డైట్ జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ రీజాయిన్ అయితే అదే ప్యాటర్న్ ఇవ్వను, వేరే ప్యాటర్న్ ఇస్తా. బాడీ ఈజ్ ఎ గ్రేట్ మెకానికల్ థింగ్. ఇప్పుడు ఇప్పుడు కీటో డైట్ చేసి మళ్ళీ తర్వాత బ్రేక్ తీసుకొని వెయిట్ గెయిన్ అయ్యాక మళ్ళీ కీటో డైట్ చేస్తే బాడీ రెస్పాండ్ అవ్వదు. సో యూ నీడ్ టు చేంజ్ ద డైట్ ప్యాటర్న్ టు. ఓకే ఓకే. సో ఒకే రకమైన డైట్, ఒకే రకమైన ఫుడ్, ఒకే రకంగా ఉన్నా కూడా బాడీ వెయిట్ తగ్గడానికి కుదరదు, వెయిట్ మెయింటైన్ అవ్వడానికి కుదురుతుంది. అయితే ఇప్పుడు ఈ వెయిట్ లాస్ డైట్స్ ఇవన్నీ ఏ ఏజ్ నుంచి మనం చేస్తే బెస్ట్ అంటారు? యాజ్ ఎ విమెన్కి సంబంధించిన ఇప్పుడు ఈ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నటువంటి టైంలో ఏజ్ని బట్టి కాదండి, మీకుండే ప్రాబ్లమ్స్ని బట్టి, మీరుండే ఫ్యాట్ పర్సంటేజ్ని బట్టి మీరు డైట్ చేయాలా వద్దా అనేది. అంటే వాళ్ళు హెల్తీగా తినకపోవటం వల్లే కదా, అది ఎలా తినాలి అనేదే నేను నేర్పిస్తున్నాను. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్, ఐఎమ్ గివింగ్ యువర్ హోమ్ ఫుడ్. నా ఫుడ్ వల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి రావు. ఐఎమ్ గివింగ్ కిచెన్ ఫుడ్. మీ మమ్మీ ఎలా చేస్తుందో దాన్ని నేను మాడిఫై చేసి ఇంకో మమ్మీ రూపంలో మీకు పంపిస్తున్నాను అంతే. సో మై డైట్ నెవర్ మోడర్న్ మమ్మీ, మోడర్న్ మమ్మీయే కానీ ఓల్డ్ మమ్మీయే అంతేనా? తినకపోతే చెప్పింది చెయ్యకపోతే అంతేనా? ఓకే. అందరు క్లయింట్స్ బాగానే చేస్తారు, మీకు కోఆపరేట్ చేస్తారు. పోనీలేండి, మంచి క్లయింట్లే దొరికారు. సో టాప్ 10 ఫుడ్స్ అంటే ఏవి రికమెండ్ చేస్తారండి మీరు? టాప్ 10 అంటే 10 ఈజ్ ద లాస్ట్. అంటే 1 to 10 ఫుడ్స్లో ఇవి బెస్ట్ అని చెప్పి. ఫస్ట్ ది బెస్ట్ ఫుడ్ వచ్చి ఎగ్. తర్వాత ఎగ్ అంటే చికెన్ కన్నా మటన్ కన్నా ఏ ప్రోటీన్ సోర్స్ కన్నా ఎగ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. అవకాడోస్ మంచివి, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ కూడా మంచివి. అండ్ పనీరు, టోఫు, ఇవన్నీ కూడా మంచివి. టాప్ 5 హెల్దీ హ్యాబిట్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ నిద్ర, తర్వాత హ్యాపీగా ఉండటం. నువ్వు లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా తీసి పక్కన పెట్టండి, ఏ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇది ఒక్క లైఫ్. ఓకే, మీరు తినకుండా ఉండలేరా, తినేసేయండి. ఎన్ని రోజులు తినగలరో తినేసేయండి. తినలేని స్టేజ్ అప్పుడు ఓకే నేను ఇన్ని రోజులే తింటాను. ఇప్పుడు కూర్చొని తిన్నా ఆస్తులు కరిగిపోతాయి అంటారు కదా, అలానే మన ఆరోగ్యం కూడా పోతుంది. సో వీ నీడ్ టు లిమిట్ అవర్ సెల్ఫ్. ఆ లిమిట్ మోటివేషన్ని తెచ్చుకునేదాకా తినండి, తిని రండి. సో బీ హ్యాపీ, యూ నీడ్ టు స్లీప్ ఇన్ ద రైట్ టైం. 10:30, 11 కల్లా పడుకోవాలి, మీరు ఇంకా 6 కల్లా లేవచ్చు, 6 సో ఆ టైంలో పడుకోవటం అనేదే ఇంపార్టెంట్. 6 hours స్లీపా 8 hours స్లీపా అనేది తీసేయండి. అండ్ వ్యాయామం, ఎక్సర్సైజెస్ అంటే లేదా మీరు డే మొత్తం యాక్టివ్గా ఉండటం ఇంపార్టెంట్. వర్క్ స్ట్రెస్ తీసుకోవద్దు. అప్పులు పాలయ్యాను, డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం అయితే కాదు, చాలా దారులు ఉన్నాయండి. లగ్జరీ లైఫ్ లీడ్ చేయలేము కానీ బట్ ఇంకా సస్టైన్ అవ్వడానికి మాత్రం యూ హ్యావ్ ఎ గుడ్ ఆప్షన్స్. సో చక్కగా డబ్బులు అప్పులు పాలైనయా ఐపీ ఎత్తేసేయండి, మీరు టెన్షన్ పడద్దు. అంటే దట్ స్ట్రెస్ విల్ కిల్ యూ. ఓకే, ఏదన్నా ఒక సమస్య ఉందా, సొల్యూషన్ ఎత్తకండి. సొల్యూషన్ దొరుకుతుందా దాని మీద వర్క్ చేయండి. అసలు సొల్యూషనే ఎక్కడ లేదా, లీవ్ ఇట్ లైక్ దట్. దాని గురించి ఆలోచించద్దు, ఏది జరగాలో అది జరిగిద్ది అంతే. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిగిపోయింది, ప్లాస్టిక్ చేయి పెట్టుకొని దానికి అలవాటు చేసుకోవాలి. లోపల కిడ్నీ పాడైపోయింది, ఇంకో కిడ్నీ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఒక కిడ్నీతో అడ్జస్ట్ అయిపోవాలి. యూ కెన్ ఫీల్ యా నాకు కళ్ళు పనిచేస్తున్నాయి, నాకు అన్నీ పనిచేస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ. కళ్ళు లేని వాడికి నాకు చెయ్యి లేకపోయినా పర్లా కళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాడు. చెయ్యి లేని వాళ్ళు ఒక కన్ను పోయినా పర్లేదు, చెయ్యి ఉండుంటే అటు ఇటు పట్టుకొని ఉండేదాన్ని అనుకుంటారు. ఎవరికి ఏది లేకపోయినా అది లోపంగానే అనుకుంటాం. సో ఆ హ్యాపీనెస్ని ఎత్తుక్కోండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం. అంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ విల్ హార్మ్. అయితే వర్స్ట్ ఫుడ్స్ 5 అంటే ఏం చెప్తారు? అసలు వీడి జోలికి వెళ్ళొద్దు కట్ అని. ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్స్, షుగరీ జ్యూసెస్ అంటే క్యాన్ జ్యూసెస్ ఉంటాయి కదా, ప్రాసెస్డ్ జ్యూసెస్ అవి. ప్రాసెస్డ్ మీట్ తినకూడదు, ఎక్కువగా ప్రాసెస్డ్ ఫ్యాట్స్ ఉంటాయి,
ఇప్పుడు నిలువ ఉండటానికి ఇప్పుడు బేకరీలో హాట్ డాగ్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఆ హాట్ డాగ్స్ అవి తినకుండా ఉండాలి. ఇవన్నీ కట్ చేసుకుంటా ఉంటే చాలు. వెయిట్ లాస్కిను ఫ్యాట్ లాస్కి ఏంటంటే డిఫరెన్స్ లేకపోతే రెండు ఒకటేనా? వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్లో వాటరు, మజిలు, ఫ్యాట్ 3 క్యాలిక్యులేట్ అవుతాయి. ఫ్యాట్ లాస్లో ఓన్లీ ఫ్యాట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, అది ఏది బెస్ట్ మనకి? ఫ్యాట్ లాసే బెస్ట్. ఫ్యాట్ లాసే బెస్ట్. ఇప్పుడు వెయిట్ లాస్ ఎలా అవుతాము? మీ గ్లూకోజ్ స్పైక్స్ మీద మీరేం వర్క్ చేయకర్లా, ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ డైట్ చేసి ఓన్లీ నేను ఒక యాపిలే తిని బతుకుతాను, నేను ఓన్లీ ఈ జాక్ ఫ్రూటే తిని బతుకుతాను అని చేశామనుకోండి, అక్కడ మీ ఇన్సులిన్ స్పైక్స్ మీద మీరు వర్క్ చేయట్లేదు. సో మీ ఇన్సులిన్ స్పైక్స్ మీద వర్క్ చేస్తూ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడే మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. లేకపోతే నేను ఏది తిన్నా క్యాలరీ డెఫిసిట్లో పర్లేదు అని తింటే దట్ ఈస్ నాట్ ఎ హెల్దీ వెయిట్ లాస్. సో ఆ హెల్దీ ఫుడ్తో గ్లూకోజ్ని మానిటర్ చేసుకుంటూ తిన్నప్పుడే మీకు హెల్దీ ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది. ఓకే, వెనిలా గారు, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ మీరు వేయబోతూ ఉన్నారు? ఎందుకంటే ఇప్పటివరకు మీ ప్రయాణము అందరం చూస్తూనే ఉన్నాము, మీతో జర్నీ చేసేటువంటి క్లయింట్స్ చూస్తూనే ఉన్నాం. ఇంకాస్త దీన్ని ఏమైనా ఎక్స్పాండ్ చేసేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే దీనిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదాకా ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ లెవెల్ అంటే నేను ఇప్పుడు బెంగళూరులో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇట్స్ ఆన్లైన్ ఓన్లీ, అంటే అసలు నా దగ్గర విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, చాలామంది రిక్వెస్ట్ ప్రకారము వీఆర్ స్టార్టింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో డైట్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ సౌత్ ఇండియాని కవర్ చేయొచ్చు. దిస్ హెల్దీ డైట్స్, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్స్. ఐ వాంట్ టు గివ్ సర్వీస్ ఇన్ ఆల్ అవుట్ ద సౌత్ ఇండియా. సో దోస్ ఆర్ మై ప్లాన్స్. మీ సక్సెస్ రేషియో అంటే ఎలా చెప్తారు? 100కి 80%. 80% సక్సెస్ రేషియో. ఐ కెన్ టెల్ ప్రౌడ్లీ. ఎక్సలెంట్. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎందుకంటే నా క్లయింట్స్ నాకు నిదర్శనం. ఎస్, ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చేటువంటి మోరల్ బూస్టింగ్ కూడా మీకు దీన్ని ఇంకాస్త బాగా చేయాలి, మరింత మందికి చేరువ చేయాలి అనే ఆ థాట్ని ఎక్కువ పెంచుతుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వెనిలా గారు, ఈరోజు చాలా టైం స్పెండ్ చేశారు. అదేవిధంగా అంటే అసలు డైట్కి సంబంధించి మనం ఏం ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవ్వకూడదు, అసలు డైట్ అంటే ఏంటి, మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే మనం ఎలా హెల్దీగా ఉండొచ్చు అనే వివరాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజయ్ గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.